తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ నెల 20వ తేదీన భోగాపురం మండలం పోలేపల్లిలో నిర్వహించనున్న శంకారావం సభకు జిల్లా నుండి నాయకులు కార్యకర్తలు హాజరై జయప్రదం చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్ కోరారు. అలానే ఓటరు జాబితాలో చేర్పులు తొలగింపులకు సంబంధించి నిశిత పరిశీలన చేపట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఒంగోలు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీలో భాగంగా పత్రాల రిజిస్ట్రేషన్ త్వరగా పూర్తి చేయాలని జనార్దన్ కోరారు. ఈ నెల 22వ తేదీన అంబేద్కర్ భవన్లో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు. పంచాయతీల్లోని సమస్యలను పరిష్కరించేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గ్రామ వికాస పత్రం తీసుకురావడం జరిగిందని, స్థానికంగా ఏమైనా సమస్యలుంటే కావలసిన నిధులు, పని వివరాలను పత్రంలో రాసి పార్టీ కార్యాలయంలో అందజేయాలని చెప్పారు. తద్వారా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అక్కడ సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపొందించి అభివృద్ధి బాధ్యతలు తీసుకుంటుందని చెప్పారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు, ఎద్దు శశికాంత్ భూషణ్, వైవి సుబ్బారావు, దాచల రమణయ్య, పోలవరపు వెంకటరామయ్య, కొల్లిపల్లి సురేష్, బండారు మదన్, పొదిలి శ్రీనివాసరావు, ఆర్ల వెంకటరత్నం, రావుల పద్మజ, కుసుమకుమారి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు యువగళం పాదయాత్ర ముగింపు సభ గురించి, అలాగే ఈ ఒంగోలు రోడ్లు కొత్తపట్నం మండలం సంబంధించి గ్రామ వికాస పత్రం గురించి, అలాగే మనం ప్రతి సంవత్సరం ఈ క్రిస్మస్ సందర్భంగా సెమీ క్రిస్మస్ వేడుకలు వాటిపై, తర్వాత ఈ బూత్ వైజ్ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమానికి రిజిస్ట్రేషన్ గురించి ఈ అంశాల మీద ఈరోజు అంశాల మీద ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే ఈ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమం ద్వారా మనకి సంబంధించి కొన్ని డివిజన్లలో ఇంకా స్టార్ట్ చేయలేదు. ఆ డివిజన్ సంబంధించి 4వ డివిజన్లో ఎస్కే అల్లాబక్ష్ యూనిట్ ఇన్ఛార్జ్, 102వ బూత్ చేపల జాలయ్య 102వ బూత్లో ఇంతవరకు మనం స్టార్ట్ చేయలేదు ఈ కార్యక్రమం. ఏవైతే ఉన్నాయో ఆ నిధులు ఏ విధంగా ఈ ప్రభుత్వం అనేది దుర్వినియోగం చేసింది, వేరే పంచాయతీలో ఉన్న నిధులని వేరే డిపార్ట్మెంట్లకు ఏ విధంగా మార్చారు, పంచాయతీలు ప్రస్తుతం ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాయి అనే దాని మీద ఏ సమస్యలు ఉన్నాయో ఈ సమస్యల పైన ఈ గ్రామ వికాస్ పత్ర అనేది బాబు గారు అనేది ఇవ్వడం జరిగింది. వాటన్నింటినీ కూడా మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. మీ పంచాయతీల్లో వచ్చేసరికి ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, అలానే నిధులు లేక ఏ విధమైన ఇబ్బందులు అనేవి ఉన్నాయి అనే దాని మీద ఏంటంటే మీ గ్రామ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడాను ఆ గ్రామ వికాస్ పత్ర అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. దానిలో మీరు నీట్గా అంతా కూడా రాసిస్తే అది బాబు గారు ఏంటంటే వీటిని స్టేట్ లెవెల్లో కూడాను మేబీ గుంటూరులో ఈ స్టేట్ లెవెల్లో మీటింగ్ అనేది పంచాయతీరాజ్ వ్యవస్థ మీద నిర్వహించడం జరుగుతుంది. దాని ద్వారా ఈ సమస్యలన్నింటినీ కూడాను ముందుకు తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. సర్పంచులు కానీ అలాగే వార్డ్ మెంబర్స్ కానీ ఎవరైతే వాళ్ళ స్థాయిలో ఎటువంటి ఇబ్బందులు అనేవి ఫేస్ చేశారు, ఈ నిధులు అనేవి ఏ విధంగా దుర్వినియోగం అయ్యాయి, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏ విధంగా పంచాయతీరాజ్ వ్యవస్థని దుర్వినియోగం చేసింది. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఇప్పుడు మనం చాలా విలువలు ఉన్నాయి. అంటే మనము కొంతమంది చెప్పటం లేదు అంటున్నారు, కానీ మనం కన్వెన్స్ చేసి దానివల్ల 10 కుటుంబాలకు వచ్చేటటువంటి లబ్ధిని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మనం ఏదైతే 6 పాయింట్స్ ఉన్నాయో మన మినీ మేనిఫెస్టోలో మన జాతీయ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, అదే రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు రూపొందించినటువంటి మినీ మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని ఆ పాయింట్స్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ముందుగా వాళ్ళు కన్వెన్స్ చేసి మీ కుటుంబానికి ఇంత బెనిఫిట్ వచ్చిందని చెప్పి వాళ్ళు కన్వెన్స్ చేసినప్పుడు పూర్తిగా మనకి సహకరించకుండా ఉన్నవాళ్ళు చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటారని నా అభిప్రాయం. మేము ప్రాక్టికల్గా మా బూత్ ఇన్ఛార్జీలు ఫీల్డ్లోకి వెళ్ళి చేస్తుంటే మాకు కోఆపరేషన్ అనేది మాకు చాలా తక్కువగా ఉంది. కోఆపరేషన్ అనేది మాకు పెద్దగా లేదు. అంటే
కోఆపరేషను బాగా ఉంది. సారీ, కోఆపరేషన్ బాగానే ఉంది చేయడానికి. వాళ్ళు చేయించుకుంటున్నారు, బాగా చేయించుకుంటున్నారు. అది టోటల్ నా అభిప్రాయం. అదేవిధంగా మనము కంటిన్యూ చేసి అందరినీ ఇంకా బెనిఫిట్స్ కుటుంబానికి వెళ్లించినట్లే ఇది ఓన్లీ వినింగ్ నేర్పేసిన మనకు తెలిసిన వెంటనే కుటుంబానికి బెనిఫిట్స్ వచ్చి దానికి రిజిస్ట్రేషన్ చెప్తే మన పార్టీ వాళ్ళే కాదు, అదేవిధంగా మన జనసేన పార్టీ వాళ్ళు కానీ అదేవిధంగా మిగతా పార్టీ వాళ్ళు కూడా చేయించుకోవడానికి ఎక్కువ మంది ముందుకు వస్తారనేది నా అభిప్రాయం. పరాయుడు ఎట్టా దాన్ని స్వాధీనం చేసుకోవాలనిపిస్తుంది, అసలు మనసుకి ఎట్టా వస్తుంది అసలు అది. ఒక నాయకుడిగా ఎదిగిన వాడు పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ మీద నిఘా పెట్టాల్సిన అవసరం లేదా? ఏదో వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, ఫ్లైట్ టికెట్లు తెస్తున్నారు, నేను పోయి ఆడుకుంటున్నాను వస్తున్నాను అనుకుంటే సరిపోద్దా? వీళ్ళు ఎట్లా చేస్తున్నారు ఈ డబ్బులు, ఎట్లా టికెట్లు పడుతున్నారు నాకు ఫారెన్ పోవడానికి విమానాలకి అని ఒక నాయకుడు ఆలోచించుకోడా? ఈరోజు ఆయన భూముల మీద సిఐడి రిపోర్ట్ జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఆయన ఏదో కొంచెం అటు ఇటు మారినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎంక్వైరీ చేశాడు ముంగపూర్ డాకుల మీద ఉన్నటువంటి భూముల మీద 6.5 ఎకరాలకు సంబంధించి. ఆ సిఐడి రిపోర్టు బయట పెట్టుకుని అడిగాం మనం, ఇప్పటివరకు పెట్టలే. తర్వాత ఆ నిందితుడు పూర్ణచంద్ర అన్నాడు, ఆ డైరీ బయట పెట్టుకుని అడిగాం. డైరీలు ఎవరెవరి పేర్లు ఉంటే మన పేర్లు ఉంటే మనం కూడా నిందితులమే కదా, మనం కూడా పోతాం స్టేషన్కి, పెట్టమంటాము, దమ్ముంటే పెట్టమని చెప్పాము. ఆ డైరీ బయట పెట్టి ధైర్యం లేదు. అందులో వాడంటే అన్నీ రాశాడు, 500 రూపాయలు రాసింది కూడా, 500 ఎవరికి ఇచ్చాడు కూడా రాశాడంట వాడు, ప్రతి ఫోన్ నంబర్ ప్రతి పేరు అన్నీ. ఆ డైరీ బయట పెట్టట్లా అంటే దాని అర్థమైంది అందరూ వైసీపీ వాడు కదా. నేను చెప్పాను ఇప్పుడు ఈరోజు మళ్ళీ ఎవరినైతే హాస్యాస్పదమైన అంశం ఏదంటే, ఎవరినైతే మనం నిందితులు నేరస్తులు అని చెప్పి ఆరోపిస్తున్నామో వాళ్ళందరూ వైసీపీ పార్టీ ఆఫీసులో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టిస్తున్నాడు మళ్ళీ ఎదురు. ఏది తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద పెట్టడం, మన మీద పెట్టడం, లేదంటే ఖండించడం లాంటి. ఉదాహరణకి మేయర్ గంగాడ సుజాత గారు ఆమెతో పక్కన కూర్చోబెట్టుకుని మేయర్గా పెట్టి ఇప్పించాడు, ఖండన ఇప్పించాడా? ఆ పక్కన ఉన్న ప్రభుదేశాన్ని అతను 7 ఎకరాలు 7 ఎకరాలు అని చెప్పి పేపర్లో వస్తే ఆ ప్రభుదేశాన్ని అతను అదే 7 ఎకరాలకు సంబంధించిన జీపీఏ తీసుకుని హైకోర్టులో ఒక ఆర్డర్ తేవడానికి ప్రయత్నం చేశాడు. ఆ పేపర్లు కూడా ఉన్నాయి మన దగ్గర. అంటే కోర్టుకి వెళ్తే ఏమవుతుంది, సివిల్ మ్యాటర్స్ సంవత్సరాల తరపున నడుస్తాం. ఈ సంవత్సరాల తరపున నడిచే కాడికి వాళ్ళతో పెట్టుకుంటాం, లేదు ఒక ఇది చేసుకొని ఎంతో కొంత డబ్బులు ముందు చెప్పుకొని ఫ్రీ అయిపోదాం ఒక ఆలోచన జనాలు కలిగించడం. ఎంత దుర్మార్గమైన ఆలోచన. మన కష్టాతీతం కోరుకున్న స్థలాలు ఆస్తులు అసలు ఎలా వింటానికి మహానాయకుడు 25 ఏళ్ళ నుంచి ఇక్కడ ఒంగోలు మన మీద అసలు సోనాలు బాణాలు పొడుస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళతో అసలు స్నేహం చేయటం అంటే అంతకంటే దుర్మార్గమైనటువంటి హేయమైనటువంటి చర్య లేదని చెప్పి కూడా మనం తెలియజేస్తా ఉన్నా. నేను అటువంటి వ్యక్తులతో అసలు మాట్లాడటం కూడా నాకైతే మనస్కరించదు. అటువంటి కథవాళ్ళతో వాళ్ళు ఈరోజు ప్రజలు ఓట్లు అడిగే పరిస్థితి కూడా లేదు. ఇది దాదాపుగా ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడే రాష్ట్రం అంతా ఇదే జరుగుతూ ఉంది, నేనైతే ఇక్కడ సిట్ వేయించాను అన్నాడు ఆయన. అంటే ఆయన నోడుతున్న ఆయన ఒప్పుకుంటున్నాడు, రాష్ట్రం అంతా కూడా ఇదే పని అంట వైసీపీ ప్రభుత్వంలో. మరి అటువంటి వ్యక్తులు పాపం బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో ఆయన అనుచరులు కానీ వీళ్ళు కానీ జనార్దన్ గారిని ఎన్ని రకాలుగా ఇచ్చేటో చూసారు. ఆయన వాళ్ళ కొడుకు కూడా మళ్ళీ ఆ ఇద్దరు చర్చించుకొని మరి బెట్టింగ్లు పెట్టుకుంటారు. ఇంకా మామూలు కార్యకర్తలు ఎట్టుంటారు, 50 లక్షలు బెట్టింగ్ పెట్టాడంట ఆయన, మళ్ళీ తీసుకున్నాడు స్వయంగా. అసలు ఇంకోటి ప్రభుత్వం సుమోటో అంటే ప్రభుత్వం తనంతటి తానే చర్యలు తీసుకుని కేసు పెట్టాలి ఇటువంటి విషయాల్లో. ఇదే మనం చేస్తే మనల్ని ఇప్పటికీ మనం లోపల ఊచలు లెక్క పెడతా ఉండేవాడు. బెట్టింగ్ పెడతాను అన్నవాడిని బెట్టింగ్ చట్టం ప్రకారం ఈరోజు అరెస్ట్ చేసి లోపల పెట్టాలి, సుమోటోగా కేసు పెట్టాలి. అవినీతి చేస్తాను అని ఒప్పుకున్న వాడిని ఇమ్మీడియట్గా ఇప్పుడే గవర్నమెంటే కదా, మొన్న 2.5 years చేశాడు కదా. ఈ 2.5 సంవత్సరాలు అతను ఎన్ని రకాల అవినీతి చేశాడు, ఏం ఫైల్స్ అతను ఇక్కడ టెన్యూర్లో ఉన్నటువంటి ఇప్పుడున్న స్పీకర్కి అన్ని తెప్పించి గవర్నర్కి రిప్రజెంటేషన్ ఇచ్చి అతని సంగతితో తేల్చాలి. జరగవు ఇవన్నీ బహిరంగంగా ఒప్పుకునేవాడు. ఇటువంటి వ్యక్తులు పాపం బ్యాంకులో ఆస్తులు మనందరికీ సామాన్య ప్రజలకు కూడా తెలిసింది. బ్యాంకుకి వెళ్తే అప్పు రాదు, అప్పు పుట్టాలంటే ఆస్తి ఉండాలి, ఆస్తి తాకట్టు పెట్టాలి. ₹1,00,000 ఆస్తి తాకట్టు పెడితే మనకి 50,000 60,000 ఇస్తాడు. ఇది మనకి ఇవ్వాల్సినటువంటి రేషియో. ఎందుకనంటే కట్టలేకపోతే దాన్ని వేలం వేసినప్పుడు దాని రేటు మళ్ళీ ₹1,00,000 తీసుకొని బ్యాంకు మిగతాది మనకి ఇస్తుంది.
ప్రాథమిక పరిజ్ఞానం కూడా లేనటువంటి వ్యక్తి 25 సంవత్సరాలకు ఎమ్మెల్యే ఇక్కడ. ఇక అటువంటి వ్యక్తి మళ్ళీ మంత్రి 3 సార్లు. ఆస్తులు తాకట్టు పెట్టుకొని రాజకీయం చేసే దామచర్ల జనార్దన్ గారు అక్కడ బెట్టింగ్లు పెట్టుకొని డబ్బులు తీసుకొచ్చి ఎలక్షన్స్ రాగానే నీకు టికెట్ ఇప్పిస్తారు వాళ్ళ ఇళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకొని ఒంగోలు నియోజకవర్గం ఖర్చు పెట్టుకున్నటువంటి బాధ్యత శ్రీనివాసరెడ్డి ఎక్కడ అని చెప్పి చర్చ మనం ఈరోజు ప్రజల్లో పెట్టాలి. ఈరోజు అతను తెలియకుండా నియోజకవర్గం ఇన్ఛార్జీలు కూడా చేశారు. మొన్నటి వరకు 2019 వరకు అయితే అదొక తరహా. ఇది ప్రతి ఒక్కరు అన్న మాకు ఆ నియోజకవర్గం టికెట్ ఈ నియోజకవర్గం టికెట్ రావడం, దక్షిణ కొంత సమర్పించుకోవడం, ఆ దక్షిణకు తీసుకొచ్చి ఒంగోలులో పెట్టడం ఎన్నికలకి. అంటే అతనికి డబ్బు విలువ తెలియదు. ఏం తెలుస్తుంది? ప్యాకెట్ ఆడుకుంటారు, క్యాష్లోకి వెళ్ళేటటువంటి వాళ్ళకి ఆ కష్టం విలువ, డబ్బు విలువ తెలుస్తుంది. మనం పెట్టే ప్రతి రూపాయి కష్టార్జితం. జనార్దన్ గారు పెట్టేది, అతను పెట్టే ప్రతి రూపాయి అతని కష్టార్జితం కాదు. అందుకని నోటికి వచ్చినట్టు మాట్లాడతారు, ఏమైనా చేస్తారు ఇటువంటి వ్యక్తులు సమాజంలో. అసలు ఇటువంటి వ్యక్తిని సమాజంలో 25 సంవత్సరాలకు ఎందుకు భరిస్తున్నావా అని చెప్పి ప్రజల్లోకి. ఎందుకంటే డబ్బులు తీసుకుని ఓటేసే వాళ్ళు అన్ని చోట్ల ఉంటారు, అది తీసేయండి. ఎందుకంటే ఇప్పుడు ఆ 10,000 నుంచి 5,000 నుంచి 10,000 ఓట్లు 15,000 ఓట్లు టర్నింగ్ ఓట్లు ఏదైతే ఉంటాయో నిర్ణయించేది, ఒక మనిషి యొక్క జయాన్ని అపజయాన్ని నిర్ణయించేటువంటి ఓట్లు ఒక 10 నుంచి 15,000 ఉంటాయి. దాంట్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఎడ్యుకేటెడ్ ఉంటారు, ఆలోచన కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని మనం చైతన్యం చేయగలిగితే ఈ నియంతృత్వానికి, ఇటువంటి దుర్మార్గుడి పాలనకి చరమగీతం మనం పాడేటువంటి సమయం మనకు వచ్చింది. ఇప్పుడుగా అతనికి నేను ఎన్నికల్లో మామూలుగా నేను ప్రెస్ మీట్లో చెప్పి, నీకు వైసీపీ టికెట్ లేదు, టీడీపీ జనసేనలో నీ టికెట్ గురించి మాకు ఒక లైన్ ఉంది, ఆ లైన్ మీద దాటి మాట్లాడకూడదు. దానికి తగినట్టుగా ఈరోజు పరిస్థితులు ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా. అతను వైసీపీలో కూడా టికెట్ లేదు. కాబట్టి అటువంటి వ్యక్తులు, ఈ బెట్టింగ్లు చేసేవాళ్ళు, ప్యాకెట్ ఆడుకునే వాళ్ళు, క్యాసినోకి వెళ్ళేవాళ్ళు ఏదైనా చేయగల సమర్థుల వాళ్ళు అప్రజాస్వామికంగా. కాబట్టి మీరందరూ విజ్ఞప్తితోటి ఆలోచించి అటువంటి విషయాల్లో మరొకసారి నేను చెప్తున్నాను కదా, ఉప్పు నిప్పులాగానే ఉండాలి. ఎవరైనా కానీ దేహం ఆత్మ ఒక దగ్గరే ఉండాలి. అక్కడ ఆత్మ, ఇక్కడ దేహం పెట్టుకునేటువంటి వాళ్ళు నా ఉద్దేశం అయితే పార్టీకి అవసరం లేదు. ఎందుకంటే పార్టీ అధికారంలోకి రానప్పుడు అటువంటి వ్యక్తులకి వాళ్ళ పనులు వాళ్ళకి జరుగుతూ ఉంటాయి. సామాన్య ప్రజలు కానీ లేదా మధ్యతరగతి వాళ్ళు కానీ ఇటువంటి వాళ్ళందరూ సమాజం దెబ్బతింటుంది. అసలు సమాజం దెబ్బతిన తర్వాత మన పరిస్థితి ఇప్పుడు ఆ రోజు నేను చెప్పాను కదా, ఇంతకుముందు 15 ఏళ్ళ క్రితం బొకారో ఎక్స్ప్రెస్, ఆ హౌరా యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్ ఎక్కుతూ ఉంటే నిలబడలేదు జనరల్ కంపార్ట్మెంట్స్లో కానీ స్లీపర్స్లో కానీ. అంతా 16 to 26, 20 యూత్ యువకులు. ఏంటి వాళ్ళు చేసామన్నంత అంటే బెంగళూరులో, కొచ్చిలో, చెన్నైలో, కోయంబత్తూరులో అంతా కూలి పనులు పోతూ ఉంటారు. వాళ్ళు చదువు లేదు, దాని ఉపాధి ఉండదు వాళ్ళకి. ఆయా నియోజకవర్గ, ఆయా రాష్ట్రాలు, బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అట్లా అయిందా అవ్వలేదో మీరు కూడా చెప్పాలి. మనకి సహజంగానే రాయలసీమ నుంచి, ప్రకాశం పశ్చిమ ప్రాంతం నుంచి, శ్రీకాకుళం వైపు నుంచి వలసలు ఉంటా ఉంటాయి. ఇటువంటి వలసలు ఈరోజు మైదాన ప్రాంతాలకు కూడా వచ్చేసింది. మనకి ఏది మాగాడి పండే భూముల్లో కూడా ఈరోజు అసలు ఈ ముఖ్యమంత్రి నీటి పారుదల తెలియదు, నీటి వ్యవస్థ తెలియదు. ఉల్లిపాయకి ఉల్లిగడ్డకి తేడా తెలియనుడు. నేను ఫస్ట్ క్లాస్, నేను డిగ్రీ ఫస్ట్ క్లాస్, నేను 10th ఫస్ట్ క్లాస్. చూసారు కదా ప్రతిపక్షం ఆడుకున్నప్పుడు, ఆడికి ఉల్లిగడ్డకి ఉల్లిపాయకి తేడా తెలియదు. ఉర్లగడ్డకి ఉల్లిపాయ సరే, ఉల్లిపాయ అనేక రకాల, ఆలుగడ్డ, ఉర్లగడ్డ, బంగాళదుంప రకరకాలుగా అంటారు. అటువంటి వ్యక్తి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివాడట. మళ్ళీ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అంటే ఒక బ్రహ్మాండమైనటువంటి పేరు పెట్టేటువంటి సంస్థలు చదివి ఇటువంటి వాటిని మనం ముఖ్యమంత్రిగా నేను అవినీతి చేస్తాను, రాజకీయం. ఇంకోటి మర్చిపోయి అసలు ముఖ్యమైన విషయం, మంత్రిగా ఉన్నప్పుడు డబ్బులు తీసుకోకపోతే నేను రాజకీయం చేయలేను అన్నాడు ఆయన. విన్నాడు ఒకసారి. మరి జనార్దన్ గారు ఎట్లా చేస్తున్నారు రాజకీయం? ప్రతిదీ కష్ట చెమటోడ్చి పెట్టినటువంటి డబ్బులు, కష్టార్జితం డబ్బులు తీసుకొచ్చి ప్రజల కోసం రాజకీయం చేసే నాయకుడి మీద బురద చల్లుతూ, నువ్వు అవినీతి ఫైల్ కదలాలంటే డబ్బులు రావాల్సిన, డబ్బులు అయితే నేను రాజకీయం చేయలేను ఒంగోలు అని చెప్పే బాలినేని శ్రీనివాసరెడ్డి. అసలు మిమ్మల్ని ఏ రకంగా మేము జనార్దన్ గారితో పోల్చుకోవాలి కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది. వైసీపీ వాళ్ళు కూడా తల్లబట్టుకుంటున్నారు అతని మాటలకి. కేవలం అతనే కాదు, వ్యవస్థ ఎలా ఉంది వైసీపీలో అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని చూస్తే ఈరోజు మొత్తం వ్యవస్థ ఎలా ఉందో తెలిసిపోద్ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కాబట్టి సమయం చాలా తక్కువ ఉంది. కాబట్టి ఈ అంశాన్ని మీరు అందరూ పరిగణలోకి తీసుకొని పనిచేస్తారని మీకు మన సభ్యత్వం బాబు షూరిటీ, బాబు గ్యారంటీ, భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ కార్యక్రమంలో
నిరుత్సాహపడవద్దండి. ఎందుకంటే ప్రతిదీ మన ఫోన్కి లింక్ అయి ఉంటుంది. ఆ ఓటీపీ వస్తే మనకి మెసేజ్ కూడా ఒకటే వస్తుంది, గబక్కనది నొక్కారా బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ అని అంటూ ఉంటారు. ఈ భయం సహజంగా అందరిలో ఉంటుంది కాబట్టి అది ఎంతైనా అమౌంట్ 5,000 10,000 పోగొట్టుకోవడం అనేది ఎవరికైనా కొంచెం ఇబ్బందికరమైన అంశం కాబట్టి వాళ్ళని కన్విన్స్ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. బాబు గారు కానీ ఈసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, జనార్దన్ గారు ఎమ్మెల్యేగా మంత్రిగా మనం కానీ చేసే ప్రయత్నంలో లోపం ఉంటే మాత్రం ఈ రకంగా కూర్చొని మళ్ళీ మాట్లాడుకోవడానికి కూడా దాదాపుగా అవకాశం ఉండబడిన పరిస్థితులు వస్తాయి రేపు. ఎందుకంటే సిపి వెస్ట్ బెంగాల్ వాటిలో 30 సంవత్సరాలు ఎలా ఉన్నారు కంటిన్యూస్గా, అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి పరిపాలన ఏ రకంగా ఉందో ఆ రకంగా చేశారు కాబట్టి మనం కూడా అటువంటి అవకాశం ఇవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కష్టపడదాం. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం తప్పకుండా ఈ ఒంగోలు నియోజకవర్గ పరిధిలో అయితే జనార్దన్ గారి దగ్గర జరుగుతుందనే నమ్మకం అయితే నాకు పక్కాగా ఉంది. రాష్ట్ర స్థాయికి నేను మాట్లాడలేను కానీ కాబట్టి మనందరం వారి యొక్క గెలుపు కోసం, తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అధికారం కోసం అని చెప్పి తప్పనిసరి మనం ప్రయత్నం చేసే క్రమంలో న్యాయానికి అన్యాయానికి మధ్యలో డిఫరెన్స్ బయట ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి బాలినేని వర్సెస్ దామచర్ల అనే దాంట్లో ఒక అవినీతి పరుడు, ఒక నీతిమంతుడి మధ్యలో జరిగే యుద్ధంగా దీన్ని మనం మార్చి ప్రజలకు తీసుకెళ్ళాలని చెప్పి మనందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ధన్యవాదాలు. బాబు గారు ఇస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల దగ్గరికి చేర్చాల్సినటువంటి బాధ్యత ఉంది. దానికోసమే ఓటీపీ వచ్చిందా రాలేదా ఆ సబ్జెక్టులో నేను పెద్దగా వెళ్ళను. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఓటర్కి మన పార్టీ తరఫున ఏదైతే పాంప్లెట్ ఉందో ఆ పాంప్లెట్ అన్నా ఖచ్చితంగా చేరాలి ఇంటికి. ఓటీపీ ఇవ్వలేదు కాబట్టి మనం పర్సంటేజ్లు 5% 40% అవి కొద్దిసేపు పక్కన పెట్టారు. ఓటర్ కనుక ఆ పాంప్లెట్ కనుక చేరకపోతే, మనం రేపు అధికారంలోకి వస్తే మనం మనకి ఏం చేస్తామో చెప్పకపోతే మనకి ఓటు ఎలా కన్వర్ట్ అవుతుంది అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇందాక నాగేశ్వరరావు కూడా చెప్పున్నాడు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ప్రధానమైన కార్యక్రమం 6 గ్యారెంటీ. చంద్రబాబు నాయుడు గారు ఈ రాజకీయ వ్యవస్థలోనే అత్యంత మేధావైనటువంటి రాజకీయ నాయకుడు కాబట్టే సంవత్సరం ముందునే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాడు. ఏదైతే మనం అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తాము అనే దాని మీద ఒక పాంప్లెట్ రూపంలో ఇవ్వడం జరిగింది. నెంబర్ 1, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి అది ప్రధానమైన కారణం. రెండవది, మన సోదరుడు దామచర్ల జనార్దన్ గారు జనం కోసం జనార్దనటువంటి కార్యక్రమం తీసుకొని, మీరు ఒకసారి నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీ ప్రాంతానికి, మీ డివిజన్కి ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేశాను అనేటువంటి పాంప్లెట్ కూడా మన ప్రతినిధికి ఇవ్వడం జరుగుతాం. అంటే మనకి జనార్దన్ గారి కనుక అవకాశం ఒకసారి ఇస్తేనే ఇంత డెవలప్ చేశారు, మరలా ఇంకోసారి కనుక మీరు అవకాశం ఇస్తే ఇంకా బ్యాలెన్స్ ఉన్నటువంటి కార్యక్రమాలను కూడా పూర్తి చేయాలనేటువంటి నమ్మకము, భరోసా మనం ఓటర్లందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ 2 కార్యక్రమాలను కనుక మన ప్రజల దగ్గరికి తీసుకెళ్ళగలిగితే తప్పనిసరిగా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మంచి మెజార్టీతో గెలుస్తుందంటే ఎటువంటి సందేహం లేదు. మన ప్రత్యర్థి ఎవరితో ఇందాక శశికాంత భూషణ్ బాగా వివరంగా మాట్లాడతారు, ఫోర్స్గా మాట్లాడతారు, అంతకంటే ఫోర్స్గా కూడా మాట్లాడతారు. అయితే టైం ఉంది కదా దానికి. ఎన్నికల సమయంలో రాజకీయ ఉపన్యాసాలకి వాటన్నిటికి కూడా ఎక్కువ వాల్యూ ఉంటుంది అనేది నాకు ఉన్నటువంటి అభిప్రాయం. అంటే తమ్ముడు మాట్లాడేది తప్పని కాదని చెప్పేది. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఉన్నారో మనం ఈ నియోజకవర్గంలో ఎందుకు గతంలో అభివృద్ధి జరగలేదు, దామచర్ల జనార్దన్ గారి సమయం టైంలో మాత్రమే ఎందుకు అభివృద్ధి జరిగింది అనే ప్రశ్న కనుక ఓటర్ వేసుకోగలిగితే, ఓటర్ వేసుకునే విధంగా కనుక మనం కనుక వాళ్ళకి తెలియపరచగలిగితే ఖచ్చితంగా ఆ ఓటు మన వైపు వస్తుంది. ఇందాక ఇంకో మాట కూడా చెప్పాడు శశికాంత్, 10 to 15,000 న్యూట్రల్ ఓట్స్ ఉంటాయని. ఖచ్చితంగా ఉంటాయి. అతను చెప్పిన చాలా వ్యాలిడ్ పాయింట్ కూడా. ఆ న్యూట్రల్ ఓట్స్ని మన వైపుకి ఆకర్షించే విధంగా ఉండాలంటే మనం ఎన్నికల సమయంలో మనం చేసుకున్నటువంటి పోల్ మేనేజ్మెంట్ కానీ, ఎన్నికల సమయంలో మనం నడుస్తున్నటువంటి విధానం కానీ వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. మనం ఇప్పుడే మమ్మల్ని ఇంట్లో రానియట్లేదు, మమ్మల్ని మాకు ఓటీపీ చెప్పట్లేదు అనేటువంటి పద్ధతిలో కాకుండా ఆడపిల్లలు చేస్తున్నారు. చెల్లెలు లక్ష్మి ఎంత బాగా చేసిందో మనకి అర్థమైంది చూస్తే. అంటే మనం కనుక సిన్సియర్గా కనుక ఓటర్ దగ్గరికి వెళ్ళి మనం చెప్పగలిగితే దాదాపుగా 70-80% అయితే ఖచ్చితంగా మనకి ఓటీపీ ఇస్తారు. దాంట్లో ఎక్కువ సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మీలో ఉన్నటువంటి అపోహల్ని, అబద్ధాన్ని పక్కన పెట్టేసి
క్రమశిక్షణతో నాకు తెలిసైతే 100 రోజులు పడేది ఎలక్షన్, 100 రోజుల లోపే ఉంది. ఈ 100 రోజుల లోపల కనుక మనం కనుక సిన్సియర్గా కనుక పనిచేస్తే రాబోయే 5 సంవత్సరాల భవిష్యత్తు మన చేతిలో ఉంటుంది. మీ అందరికీ కూడా తప్పనిసరిగా నేను బాగా దగ్గర చూస్తా ఉన్నా జనార్దన్ గారిని. హంస లాంటి మనస్తత్వం, పనిచేసిన వాళ్ళు ఎవరు పనిచేయని వాళ్ళు, పాలు నీళ్ళని హంస ఎట్లయితే వేరు చేస్తుందో పనిచేసిన వాళ్ళు పనిచేయని వాళ్ళు. మన మనసు ఇక్కడ ఓటు అక్కడ, లేకపోతే ఓటు అక్కడ మనసు ఇక్కడ అట్లా అవుతుంది. శశి చాలా పర్ఫెక్ట్గా చెప్పాడు. నాకు నేను యూత్ కాంగ్రెస్ ఎదురుగా మా ఫ్రెండ్ గారు చెప్తా ఉంటాడు, బట్ నాకు ఇష్టం అన్నా, చాలా అభిమానం అన్నా, కానీ మనిషి ఓటు మాత్రం వాస్తవం ఉంటాడు. ఎందుకు ఏ ఉపయోగం నాకు దానివల్ల? నా మీద అభిమానం ఉంది, నా మీద ప్రేమ ఉంది, కానీ ఓటు మనిషి మాత్రం అక్కడ ఉంటాడంట. అట్లా కాకుండా సిన్సియర్గా మనం రామచంద్ర జనార్దన్ విజయం కోసం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం మనందరం కష్టపడి పనిచేసినటువంటి అవసరం చాలా తక్కువ సమయం ఉంది. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన తెలియజేస్తుంది. వచ్చే ఓటర్ లిస్టు కోసం ఏదైతే మనం చర్యలు తీసుకోవాలో దాని మీద ఒకసారి మాట్లాడదామని చెప్పి అదొకటి, ఎట్లా వెళ్ళాలి అనే దాని మీద అది 2వ అంశం పెట్టాం. 3వది వచ్చేసి బాబు మన భవిష్యత్ గ్యారంటీ, బాబు షూరిటీ, వీటి మీద దాని మీద కూడా కొంతసేపు అది మాట్లాడుకోవడానికి అది 3వది పెట్టాం. 4వది వచ్చేసి ఏదైతే ఈ పంచాయతీలు గ్రామ వికాస పత్రం అని చెప్పేసి స్టేట్ ఆఫీస్ వాళ్ళు ఒక కార్యక్రమం పెట్టారు. ఇదివరకు ఎక్స్ సర్పంచులు కానీ, ఎక్స్ ఎంపీటీసీలు కానీ, ఎక్స్ జెడ్పీటీసీలు కానీ, లేకపోతే ప్రజెంట్ సర్పంచులు కానీ అక్కడ ఉండే సమస్యల మీద దాని మీద ఒకటి తెలియపరచమని చెప్పేసి ఒక లెటర్ కూడా పెట్టారు. అదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఏదైతే మనకి ఇంకా సెమీ క్రిస్మస్, రేపు 25 క్రిస్మస్ కాబట్టి సెమీ క్రిస్మస్ దాని మీద కూడా మనం ఎప్పుడు ప్రతి ఏటా పెట్టుకుంటాం. దాన్ని కూడా ఈ డిస్కషన్ ఈ 5 దాని మీద ఈరోజు ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం. వచ్చిన మీ అందరికి కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, సీనియర్ నాయకులకి, అందరికీ, మహిళలకి, అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. కాబట్టి దీంట్లో ఫస్ట్గా వచ్చేసి మనం ఓట్లది వచ్చే లోపల మనం ఒకసారి మనం గమనించుకుంటే 2018-19 ఎలక్షన్కి దగ్గర 44,150 ఓట్లు ఆ రోజు కొత్త ఓట్లు చేరినాయి. దాంట్లోనే దగ్గర 12,000-15,000 ఓట్లు ఆ రోజు ఉండే పరిస్థితుల్లో దొంగ ఓట్లు కూడా వచ్చినాయి. మనం ఏంటంటే ఆ పరిస్థితుల్లో మన గవర్నమెంటు, మనం వేసిన ఆర్డీఓలు, మనం వేసిన ఎంఆర్ఓలు, మన కలెక్టర్ అని చెప్పేసి మనం కూడా ఆ రోజు మనం అంత సీరియస్గా మనం కూడా చేసుకోలేకపోయాం. దాన్ని వెరిఫికేషన్ చేసుకుంటా మనం వస్తే దగ్గర 24,685 ఓట్లు మనం వెరిఫికేషన్ చేసాం. ఇంకా 15,514 ఓట్లు దాన్ని కూడా వెరిఫికేషన్ చేసాం. ఎందుకంటే మొన్న 23లో మొన్న వచ్చిన ఓటర్ లిస్టు ప్రకారంగా ఎవరి కొత్త ఓట్లు అని చెప్పేసి అవన్నీ కూడా మీరు ఎవరైతే అంతకుముందు మనం యాప్ ఒకటి అందరం కూడా కొట్టమని చెప్పాం. దాంట్లో దగ్గర 60%, 70% కొట్టారు. దాని మీద తీసుకొని ఆ క్యాస్ట్ ఎవరు, వాళ్ళు ఏ డివిజన్, ఏ బూత్లో ఉన్నారో అవన్నీ కూడా వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఇవి మిగిలినాయి. అవి కూడా ఏ బూత్లో ఈ 15,000 ఉంటున్నాయో అవి కూడా మీకు ఇస్తాం. దాన్ని కూడా ఒకసారి మనం ఈ 15,000 ఓట్లు మన వల్ల కాదా, ఈ బూత్లో ఉండే వల్ల కాదా అనేది కూడా మనం క్రాస్ చెక్ చేసి మీరు ఎమ్మిడే అది ఇస్తే కానీ అక్కడికి 0 లెవెల్ అవ్వదు. లేకపోతే ఈ ఓట్లు అట్లనే మళ్ళీ కంటిన్యూ అవుతాయి. మనకు అదేవిధంగా 2020 మనకు ఎలక్షన్ అయిపోయిన తర్వాత 19 అయిపోయిన తర్వాత 20, 21, 22, 23లో కొత్త ఏవైతే వచ్చినాయో, కొత్త ఓట్లు ఏవైతే వచ్చినాయో అవి కూడా ఇస్తాం. అవి కూడా ఒకసారి మనం అందరం కూడా క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. దాని తర్వాత తీసేసిన ఓట్లు ఉన్నాయి, తీసేసినవి మన వల్ల ఓట్లు తీసేసారు అనేది కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. మొన్న మనం కలెక్టర్ గారిని కలిసి ఏదైతే నాన్ ట్రేస్డ్ ఓట్లు ఉన్నాయో అవి కూడా అన్నీ కూడా లిస్ట్ ఆయనకి ఇచ్చాం. అదేవిధంగా ఆర్డీ వారు పంపించాం, స్టేట్ ఎన్నికల కమిషన్కి పంపించాం. అదేవిధంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా అవన్నీ కూడా లిస్టు పంపించాం. దాన్ని కూడా దాంతోపాటు డెత్ కేసులు కూడా అవి ఏవైతే ఉన్నాయో, ఏ బూత్లో ఉన్నాయో అవి కూడా వాళ్ళకి తెలియపరిచాం.
అదేవిధంగా కొన్ని డబుల్ ఎంట్రీలు ఉన్నాయి, అవి కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం. ఇవన్నీ కూడా ఒక పక్క మనం పరిశీలన చేసినా కూడా అక్కడ ఉండే బూత్లో కానీ డివిజన్ ప్రెసిడెంట్ కానీ దాని మీద మనం సీరియస్గా చేసుకోలేకపోతే ఈ ఓట్లు ప్రతి ఒక్క ఓటు రేపు మనకు వచ్చే ఇబ్బందులు వస్తాయి. మనకు వచ్చే రేపు ఫైనల్ లిస్ట్లో మనం ఏదైనా కూడా ఇలాంటి డెత్ కేసులు కానీ నాన్ ట్రేస్లు కానీ డబుల్ ఎంట్రీలు కానీ ఇవన్నీ కూడా మనం తీయాల్సిన అవసరాలు ఉన్నాయి. దాన్ని మీరు కూడా ఏ ఇబ్బంది ఉన్నా కూడా నాకు తెలియపరచండి. నేను మరీ చాలాసార్లు మనం చెప్తున్నాం. ఎందుకంటే ఈ 2-3 రోజులు లేకపోతే ఈ 2 నెలలు మనం జాగ్రత్తగా కష్టపడకపోతే రేపు మళ్ళా ఇబ్బందులు ఉండే పరిస్థితి వస్తుంది. రేపు ఓటర్ లిస్ట్ వచ్చిన తర్వాత అప్పుడు కూడా కొత్త ఓట్లు చేరుతుంటాయి. అదేవిధంగా ఏదైనా చనిపోయిన వాళ్ళు ఏమైనా ఉంటే తీసేస్తారు. కానీ రేపు వచ్చే ఫైనల్ లిస్ట్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని మనం పగడబందీగా మనం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎన్నాళ్ళు కష్టపడ్డాం, ఎన్నాళ్ళు కలిసాం, ఎన్నో ధర్నాలు చేసాం, ఎంతోమంది మీద కేసులు పెట్టారు. అదేవిధంగా కొంతమంది జైలుకి కూడా పోయేసి వచ్చారు. అనేక సమస్యల మీద 5 ఏళ్ళు ఈ రాక్షస పాలనలో మనం అంతా కూడా కష్టపడ్డాం. ఏదైతే ఇంకా లాస్ట్ క్లైమాక్స్లో ఈ 2 నెలలు కానీ మనం జాగ్రత్తగా కానీ మనం చేసుకోలేకపోతే రేపు మళ్ళీ 5 సంవత్సరాల వరకు మళ్ళీ ఇంట్ల మీదకి వచ్చి పరిస్థితులు కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉన్నాయని చెప్పి మీకు మరోసారి తెలియజేస్తా ఉన్నా. దాన్ని ఏదైతే మీకు ఇస్తామో ఆ బూత్లో ఏదైతే వెరిఫై చేయమంటామో దాన్ని మీరు కాస్త ఓపికగా కూర్చొని కానీ మీరు క్రాస్ చెక్ చేసి కానీ మాకు నోట్ చేసి ఇస్తే దాన్ని మేము పై లెవెల్లో మనం ఏం చేయాలనేది కూడా మా పని మేము చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇన్ని వేల ఓట్లలో ఒక మనిషి ఇంకొక మనిషి పోయి తిరిగి చేసేది కాదు. ఖచ్చితంగా ఆ బూత్లో ఉండేవాళ్ళు, ఆ డివిజన్ ప్రెసిడెంట్ దాని మీద సీరియస్గా తీసుకుంటేనే దానికి పనులు తొందరగా ఈజీగా అవుతుంది. ఎందుకంటే ఆ బూత్లో ఉండే వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉంటుంది. వీళ్ళు ఎవరు, ఏ ఊరు వాళ్ళు, ఏ క్యాస్ట్, లేకపోతే ఏం పని చేస్తారో కూడా మీకు ఐడియా ఉంటుంది. కాబట్టి దాన్ని మీరు తెలియపరిస్తే తప్పకుండా మనం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి దీని మీద మళ్ళా కూడా మీకు ఇచ్చేస్తాం. ఇప్పుడే తెచ్చి మన్నాను అవి మీ ఇంటికి కూడా చేస్తాం, లేకపోతే ఇప్పుడు ఉండే వాళ్ళకి కూడా అవి హ్యాండ్ ఓవర్ చేస్తాం. రెండవది వచ్చేసి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ. దాని మీద 2 రోజులకు ఒకసారి మాకు జూమ్ మీటింగ్ పెడుతున్నారు. అంతకుముందు అయితే మనము 175లో 4వ ప్లేస్లో ఉన్నాం, పైనుంచి కాదు కింద నుంచి. అంటే 171లో ఉన్నాం. నేను తిరుపతిరావు అవుతున్నావుగా నవ్వండి, అట్లా ఉన్నాం. తర్వాత మన వాళ్ళందరూ కూడా దాన్ని సీరియస్గా దాని మీద పెట్టి ఒక ఆదివారం స్పెషల్ డ్రైవ్ పెట్టి మన మహిళలు కూడా కొంతమందికి ఇన్ఛార్జీలు కూడా వేసాం. కొంచెం పోయి మీరు సీరియస్గా తీసుకోండి అని కొన్ని కాలేజీ స్టూడెంట్స్ని కూడా తీసుకొచ్చాం. వాళ్ళని కూడా పెట్టి ఎక్కడైనా కూడా మనకి ఆన్లైన్ ఇబ్బంది ఉన్నా లేకపోతే తెలియకపోయినా వాళ్ళ మనుషులు కూడా వాళ్ళకి కొంతమందిని ఇచ్చి దాని మీద మనం సీరియస్గా చేస్తే ఒకరోజే 3000 చిల్లర ఆ రోజు కొట్టారు. ఆ రోజు వరకు స్టేట్ ఫస్ట్ ఉన్నాం మనం. తర్వాత వాళ్ళు మిగతా చాలామంది నాకు ఫోన్ చేశారు, ఒక రోజులోనే 3000 ఎట్లా కొట్టారు ఎలా కొట్టారంటే ఇంక అందరం కూడా రూట్స్ లెవెల్లోకి వెళ్ళేకి పని అయిందని చెప్పేసి చాలామంది ఇన్ఛార్జీలు కూడా నాకు ఫోన్ చేశారు. కాబట్టి మనం కూడా ఇప్పుడు 16,000 17,000కో వచ్చాం. అయినా కూడా లోకేష్ గారు రోజు మెసేజ్, మార్నింగ్ అవగానే ఫస్ట్ స్టేట్ ఆఫీస్ నుంచి మెసేజ్. మళ్ళీ నేను బాబు గారు కలిసినప్పుడు కూడా మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, అవసరమైతే అవుట్సోర్సింగ్ అయినా పెట్టండి, ఎటు పరిస్థితుల్లో దీన్ని 0 లెవెల్లో మనం చేయండి, మిమ్మల్ని అడుగుతుంది 60% మీరు కంప్లీట్ చేయండి అని చెప్పేసి ఆయన చాలా సీరియస్గా దీని మీద చెప్తా ఉన్నారు. కాబట్టి దీన్ని కూడా మనం సీరియస్గా మీరు ప్రతి ఒక్కరు కూడా డివిజన్ ప్రెసిడెంట్లు కూడా కొంతమంది యాక్టివ్ ఉన్నారు, కొంతమంది యాక్టివ్ లేరు. కొంతమంది అనేక పోస్టులు ఇచ్చాం, పార్లమెంట్ అధ్యక్షులు ఇచ్చాం, అదేవిధంగా డివిజన్ ప్రెసిడెంట్ ఇచ్చాం, డివిజన్లో మన అనుబంధ సంఘాల అధ్యక్షులు ఇచ్చాం. మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. కానీ ఎవరికి ఏది తెలియదులే, మనం ఎక్కడ ఏం మాట్లాడుతున్నా కూడా మనకు తెలియదులే అని మీరు అనుకుంటే అది అవివేకం. ఖచ్చితంగా మేము రూమ్లో ఉన్నా కూడా 2 రోజులు కాకపోతే 3 రోజులైనా ప్రతి ఒక్కళ్ళు ఎక్కడేం మాట్లాడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఎంత పని చేస్తున్నారు అనేది కూడా ఆ రెస్పాన్సిబిలిటీ మాత్రం మీ మీద ఉంటుంది. మీకు భవిష్యత్తు మనం జాగ్రత్తగా చేసుకొని ఖచ్చితంగా మనకి ఇచ్చిన టార్గెట్ మనం కంప్లీట్ చేసుకుంటే ఇంకో స్టెప్ ఎక్కుతారు. డివిజన్ ప్రెసిడెంట్ ఇంకొక పోస్ట్కి వెళ్తాడు, లేకపోతే
అనుబంధ సంఘాల్లో ఉండేవాళ్ళు ఒక పోస్ట్కి వెళ్తాడు, పార్లమెంట్లో ఉండేవాళ్ళు స్టేట్కి వెళ్తారు. కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చి సొసైటీలో మీకు గౌరవం వస్తుంది. అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మనం రాజకీయాల్లోకి వచ్చింది మనం ప్రతి ఒక్కరికి కూడా సర్వీస్ చేయడానికి, సమాజంలో ఏదో విధంగా మన వల్ల 10 మందికి ఉపయోగపడటానికి, దానికోసం మనం రాజకీయాల్లోకి వచ్చాం. ఎవరి స్థాయిలో వాళ్ళు ఈరోజు డివిజన్లో మీరు కూడా 10 మందికి ఉపయోగపడతా ఒక నోటిఫికేషన్ అయ్యి ఈరోజు పలానా వాళ్ళు అని ఒక ఐడెంటిఫికేషన్ వచ్చింది అంటే అది పార్టీ వల్ల మీకు ఇచ్చిన గౌరవం వల్ల. అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నేను ఉన్నాను అంటే పార్టీ ఇచ్చిన గౌరవం వల్ల ఈరోజు ఎక్కడికి పోయినా కూడా మనకుండే విలువ, మనకుండే గౌరవం మనకుంది. దాని తగ్గట్టుగా నేను కూడా ఏదో కాలక్షేపం చేసుకుంటా పోతే ఇబ్బందులు వచ్చే పరిస్థితి, అందరికీ ఇబ్బందులు వచ్చే పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఒకసారి యోచన చేసుకోవాలి. మనం ఎక్కడ ఉండేవాళ్ళం, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం, మనం ఏం పని చేస్తున్నాం, పార్టీకి నా వల్ల ఒక 10 ఓట్లు మనం తీసుకురాగలుగుతున్నాం, మనం ఎంతవరకు మనం ఉపయోగపడుతున్నాం అనేది మీరు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే పదవుల్లో ఉన్నారో వాళ్ళు గుర్తించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు. నాకు ఈ పదవి చాలే అనుకుంటే ఓకే, నో ప్రాబ్లం. ఎవరు పని చేయవల్లే, మీరు ఇంటికాడే ఉండి మీరు పని చేయకపోయినా జరిగే వాళ్ళు చేస్తారు, జరిగేది జరుగుతుంది. రేపు మీరు ఆ స్థాయిలోనే ఉంటారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా. కాబట్టి మీరు ఎక్కడ ఏ డివిజన్లో ఉంటారో, లేకపోతే ఏ బూతుల్లో కానీ లేకపోతే ఉంటారో దాని మీద ఓసారి సీనియర్లుగా ఉండే వాళ్ళు కూడా కొంచెం మానిటరింగ్ చేసి, డివిజన్ ప్రెసిడెంట్ కూడా బూత్ వాళ్ళు చేస్తున్నారా లేదా, బూత్ వాళ్ళు కింద సెక్షన్ వాళ్ళు కూడా వాళ్ళు కలుపుకొని పోతున్నారా లేదా, ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చేస్తే ఒక మనిషి చేసేది 10 మందితోటి మనం అందరం కూడా చేసుకునే విధంగా మనం ముందుకెళ్ళాల్సిన అవసరాలు ఉంటాయి. మండల నాయకులు కూడా దాని మీద సీరియస్గా తీసుకొని చేయాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా మూడవది వచ్చేసి మనకి యువగలం ముగింపు కార్యక్రమాన్ని కూడా రేపు 20వ తారీఖు వైజాగ్లో భోగాపురం మనకి అక్కడ ఎయిర్పోర్ట్ కోసం మనం ఎక్కడైతే స్థలాలు ఉన్నాయో భోగాపురం అని చెప్పేసి విజయనగరం యువతల అక్కడ ప్లేస్లో పెద్ద బహిరంగ సభ పెట్టారు. ఎన్నికల సింహగర్జన మాదిరి కొన్ని వేల మందితోటి ఈరోజు ప్రోగ్రాం పెట్టారు. దీనికి కూడా ప్రతి నియోజకవర్గాల నుంచి కూడా మన వాళ్ళంతా ముఖ్య నాయకులంతా కూడా వైజాగ్ రమ్మని చెప్పారు. దానికి నేను కూడా దానికి ఒక 6-7 స్పెషల్ ట్రైన్లు వేస్తున్నాను. అందుకని చెప్పేసి స్పెషల్ ట్రైన్లో కూడా ఒక 4 బోగీలు మనకు ఒంగోలుకు కావాలని చెప్పేసి కూడా మనం చెప్పాం. ఆ బోగీలు కూడా మనకు అలాట్ అయిపోతే నేను చెప్తాను. మనకు ముందు రోజు 19 వెళ్తాం, మళ్ళీ 20 ప్రోగ్రాం చూసుకొని మళ్ళీ వాళ్ళే ఆ ట్రైనే వెనక్కి తీసుకొచ్చేటట్టుగా దాన్ని కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. అది కన్ఫామ్ అయితే నేను మళ్ళీ కూడా మీ అందరికి కూడా గ్రూపుల్లో మెసేజ్ పెట్టి అందరికి కూడా మేము తెలియపరుస్తాం. తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి అంబేద్కర్ మన ఏదైతే సెమీ క్రిస్మస్ ఉందో సెమీ క్రిస్మస్ కూడా 22వ తారీఖు అంబేద్కర్ భవన్లో సెమీ క్రిస్మస్ జరుపుకోబోతున్నాం. దాన్ని కూడా మన ఎస్సీ నాయకులంతా కూడా దాని మీద ఒకసారి కూర్చొని దాన్ని ఎట్లా చేసుకోవాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా మీరు అందరూ కూడా గ్రూప్ డిస్కషన్ చేసుకోండి. ఎందుకంటే 20 మనం వైజాగ్ వెళ్తున్నాం కాబట్టి 21 దారిలో ఉంటాం కాబట్టి 22 మనం పెట్టుకున్నాం. 22 ఎస్సీస్ అంతా కూడా కూర్చొని దానికి మనకి ఏమేమి చేయాలో కూడా దాన్ని ఒక ప్లాన్ చేసుకొని దాని ప్రోగ్రాం బాగా సక్సెస్గా చేసే విధంగా చేయండి. ఆ కళ్యాణ మండపం చాలదు అనుకుంటే ఏది కావాలన్నా ఇంకోటి కూడా చూద్దాం. ఫాస్టర్స్ ఎవరో కొంతమంది వస్తే వాళ్ళకు కూడా చెప్పాను నేను. అందరూ కూడా మన నియోజకవర్గం ఉండే ఫాస్టర్స్ని ఫ్యామిలీస్ తోటి కూడా రమ్మని చెప్పాం. వాళ్ళకి ఏదన్నా మనం ఇవ్వాలా, ఏం చేస్తే బాగుంటుందో కూడా దాన్ని కొంత డిజైన్ చేసి మీరు అందరూ కూడా కూర్చొని మాట్లాడితే దాని పద్ధతి ప్రకారంగా ఆ రోజు 22 కూడా సెమీ క్రిస్మస్ పెట్టుకున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఇలాంటి ఈ కార్యక్రమాల ద్వారా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు పూర్తిగా ఒక్కోసారి గమనించుకుంటే స్టేట్లో కూడా పూర్తిగా వైఎస్ఆర్ పార్టీ పరిస్థితి అయిపోయింది. వాళ్ళు ఈరోజు ఉండే పరిస్థితుల్లో అక్కడ ఉండే ఎమ్మెల్యేలను కూడా మార్చి ఇంకొక దగ్గరికి వేసుకునే పరిస్థితి ఈరోజు జగన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళకంత అవినీతి, అదేవిధంగా ప్రజల్లో విశ్వాసం పోయి ప్రజల దగ్గరికి వెళ్తే వాళ్ళని అనేక సమస్యలు ఉండి వాళ్ళని ఊళ్ళల్లో కూడా రాని పరిస్థితులు కనపడుతూ ఉంటే వాళ్ళని జిగ్జాగ్ చేస్తా అక్కడ ఉండేవాళ్ళు ఇంకో దగ్గర ఉండేవాళ్ళు ఇంకో దగ్గర చేస్తూ ఉన్నారు. అతను ఏదో చేసేస్తున్నాడు కానీ ఈరోజు ప్రజల్లో మాత్రం పూర్తిగా వైఎస్ఆర్ పార్టీ చేసింది ఏందనేది కూడా ఈరోజు ప్రజలకు కూడా పూర్తిగా అర్థమైంది. ఈరోజు పొద్దున కూడా
వీళ్ళు అంగన్వాడీ వాళ్ళంతా కూడా వాళ్ళ దీక్షలు చేస్తూ ఉంటే అక్కడ కూడా పోయించాం. వాళ్ళంతా కూడా ఎంతమంది 600-700 మంది ఆడవాళ్ళని కూడా వాళ్ళని ఇబ్బంది పెడతా వాళ్ళకి కనీస సౌకర్యాలు లేకుండా వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. అవి కూడా మాట్లాడి మన పార్టీ తరఫున వాళ్ళకి సంఘీభావం కూడా తెలిపేసి వచ్చాం. కాబట్టి ఇవన్నీ కూడా వచ్చే సిమ్టమ్స్ను బట్టి పరిస్థితులను బట్టి ఈ 4.5-7 నెలలు దగ్గర అయిపోయింది. కాబట్టి ఈ పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా ఈరోజు పూర్తిగా మన ప్రజల్లో తిరిగేటప్పుడు వాళ్ళు ఉండే పరిస్థితులు మనకు పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి మనం చేయాల్సిన పని మనం జాగ్రత్తలు తీసుకోకపోతే రేపు మళ్ళా ఇబ్బందులు వస్తాయి. ఇందాక మన శశిభూషణ్ అన్నట్టు మనుషులు ఇక్కడ ఇంకోటి అక్కడ ఎవరో ఉంటారు. అంటే మనుషులు మనం దగ్గర 100 మంది ఉంటే 10% ఉంటారు, ఎదవలు ఉంటారు. డబ్బుల కోసమో లేకపోతే ఇంకోటి కోసమో ఇంకో దానికోసమో ఏదో ఒకటి కక్కుమతి పడతారు. అవి శాస్త్రాలు కాదు. ఇవాళ కాకపోతే రేపైనా తెలుస్తుంది. పోయినసారి ఎవరికి ఇచ్చారా ఏం చేశారా అనేది కూడా కొన్ని విషయాలు తెలుసు. కాకపోతే వాళ్ళని అడగటం మనకు సంస్కారాలు అట్లా వస్తాయి. కాబట్టి ఎన్ని పద్ధతులు కాదు. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణమైన పార్టీ. ఎప్పుడు కూడా పార్టీ కోసం కష్టాలు ఎన్ని ఉన్నా కూడా ఏ టైం అయినా కూడా 1 గంట ముందు చేస్తే ఎప్పుడు కూడా మన ఇమీడియట్గా వచ్చి అది తెలుగుదేశం పార్టీలో వస్తుంది. వాళ్ళ పార్టీల మాదిరి మనం ప్రోగ్రామ్ చేయాలంటే డబ్బులు ఇచ్చి ప్రోగ్రాములు చేయం. డబ్బులు ఇచ్చి మనుషులను తీసుకొచ్చుకోలేం. వాళ్ళకి డబ్బులతో పాటే భోజనాలు బిర్యానీ పొట్లాలు ఇచ్చేది మన చరిత్రలో లేదు. మన తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కార్యకర్తల పార్టీ. తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న వాళ్ళే ఎంతమంది కావాలంటే అంతమంది వచ్చే వాళ్ళ పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజుకి మన చరిత్రలో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి నేను చూసా, అంతకు ముందు వాళ్ళు చూశారు. ఎవరు కూడా మనం పెద్ద చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ అవని పెద్ద మీటింగ్లు అయినా కూడా ఎన్ని వేల మంది కావాలంటే అన్ని వేల మంది టార్గెట్ పెట్టుకునే వాళ్ళం, కష్టపడే వాళ్ళం. 2 రోజులు మీ దగ్గర నుంచి ఇంతమందిని తీసుకురావాలని చెప్తే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఇచ్చేవాళ్ళం అంతవరకే. ఎందుకంటే దూరాన్ని నుంచి వచ్చేవాళ్ళం. అంతేగాని ఏ రోజు కూడా మనం 500-600 ఇచ్చేసి మనుషుల్ని మనం ఏ మీటింగ్లకు తీసుకురాలి. అదంతా కూడా మీ అందరూ కూడా పార్టీలో ఎప్పటి నుంచి ఉన్నారు, మీకు కూడా తెలుసు. కాబట్టి ఇవన్నీ కూడా మనకుండే ప్లస్లు, మెరిట్స్ ఇవి. మనం చేసిన పనులు ఇవాళ మనం ఎక్కడైనా కూడా బజార్లో ఏడైనా నిలబడి గుండె మీద చేసుకొని చెప్పచ్చు. ఎందుకంటే ఇంకొక నెలన్నర లోపల ఈయన ఉరకబెట్టేది ఏం లేదు, అయిపోయింది, ఇంకేం చేయడానికి కూడా లేదు. కాబట్టి మొన్నటిదాకంటే ఏదో చేస్తాడేమో, ఏదైనా కొత్తది ఏదైనా పథకాలు తీసుకొస్తాడేమో, జగన్ రెడ్డి బంధువు అంటున్నాడు కదా, ఏదైనా తీసుకొచ్చి ఏదైనా చేస్తాడేమో అని చెప్పేసి అందరం చూసాం. ఈరోజు ఏదీ లేదు, జీరో. కాబట్టి అలాంటి వ్యక్తుల గురించి మనం ఆలోచించుకోబడలేం. కాబట్టి మనం చేసింది మనం ధైర్యంగా మన ప్రజలకు చెప్పుకోవడానికి కూడా మనకు అవకాశాలు ఉన్నాయి. మనం ఒక పద్ధతి ప్రకారంగా అందరికీ కూడా కష్టపడ్డాం, పనిచేసాం. ఈ రోజుకి కూడా ఒక పద్ధతి ప్రకారంగానే అపోజిషన్లో కూడా మనం పనులు చేసుకోగలిగాం. ఇవన్నీ కూడా మనం ప్రజలకు తెలియపరచాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇక్కడ ఉండే ఆయన గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే క్వశ్చన్ ఆయనే, ఆన్సర్ ఆయనే. ఆయన పూర్తిగా అయిపోయింది. పోయినసారే చెప్పాను నేను, నీ పని అయిపోయిందిరా స్వామి అని. ఇప్పుడు కూడా మళ్ళా కూడా చెప్తున్నా, ఆయనే క్వశ్చన్ వేసుకుంటాడు, ఆయనే ఆన్సర్ చెప్తాడు. అవన్నీ చెప్పుకుంటా పోతే నేనే ఏమేమి చెప్పాడు కూడా మనం అందరం చూసాం. పూర్తిగా ఇక్కడే కాదు, స్టేట్ లెవెల్లో వైరల్ అయిపోయింది. నేనే డబ్బులు తీసుకుంటాను మంత్రి అయితే, ఏ రంగంలో తీసుకోలేదు అంతా తీసుకున్నానని ఆయనే చెబుతాడు. నెక్స్ట్ ఆయనే మళ్ళీ నెక్స్ట్ రోజు కంక్లూజన్ ఇస్తాడు దాన్ని. అసలు ఎవడు అడిగాడు, నువ్వు డబ్బులు తిన్నావని అడిగావా, తిన్నాడని అడిగాడా, ఎవడన్నా అడిగాడా, వాళ్ళ పార్టీ వాళ్ళు ఏమన్నా అడిగారా? అవన్నీ వదిలిపెట్టేసి ఆయనే మైకెత్తుకొని చెప్తాడు. నేనేమో అక్కడ 50 లక్షలు పందెం పెట్టాం, ఒక ఎమ్మెల్యే స్థాయిగా ఉండి 4 సార్లు నేను తోపుని, నేను ఒక పెద్ద వీరుణ్ణి, నేను ఒక పెద్ద సీనియర్ నాయకుడిని, జిల్లా అంతా కూడా నేనే అనే వ్యక్తి ఈరోజు 50 లక్షలు నేను పందెం పెట్టాను. మా కొడుకు ఏమో ఆ పార్టీ రాదు, కాంగ్రెస్ రాదు, బీఆర్ఎస్ అని చెప్పి కొడుకు చెప్పడం ఏంది? మీరు ఏదైనా ఉంటే ఇంట్లో బెడ్రూమ్లో మాట్లాడుకోవాలి, కొడుకు అబ్బా సంగతులు. ఏమో అది బజార్లో మీటింగ్ పెట్టుకుంటా ఒక మైకులో నీకు ఇంతమంది ఓట్లేసి గెలిపించారనేది ఒక కొంచెం అన్న కామన్ సెన్స్ లేకుండా మేము పందెం పెట్టాను, నాకు 50 లక్షలు వచ్చేది, మా కొడుకు వద్దన్నాడు కాబట్టి నేను మానేసాడంట. దానికి ఆయన నెక్స్ట్ రోజు కంగులు. అసలు నిన్ను ఎవడు అడిగాడు, నువ్వు పెట్టావా అన్నావా? ఎవరెవరో పెడుతుంటారు పందాలు, బెట్టింగ్లు పెడుతుంటారు, క్రికెట్లు బెట్టింగ్లు పెడుతుంటారు, వాళ్ళు ఎవరో పెడుతుంటారు, తీస్తుంటారు. అవన్నీ ఎవడు అడిగాడు? ఆయనే చెప్పి అయిపోయారు.
మళ్ళా ముఖ్యమంత్రి బంధువు అంటాడు. మా మీద అయితే ఆయన మీదేమో ఈయనకేమో విపరీతమైన ప్రేమ అంట, ఆయనకి ప్రేమ లేదంట. అంటే ముఖ్యమంత్రి దగ్గర కూడా జరిగింది, అది కూడా ఆయనే చెప్పుకుంటాడు. ఇట్లా పూర్తిగా దెబ్బతినిపోయింది. అదే ఇప్పుడు మనం ఒకడం దొరికాము ఇప్పుడు అతనికి. వాడెవడ అమెరికాలో మాట్లాడితే దానికంటే నాకు అసలు అతనికి ఎవరు తెలుసు. నాయనంటే మనం డబ్బులు ఇచ్చేసి వాళ్ళ చేత అనిపించాల్సిన అవసరం ఏంటి? ఇవన్నీ నేను చెప్తే నువ్వు చెప్పావా? ఏమన్నా మినిస్టర్ అయితే నేను డబ్బులు తీసుకున్నాను నేను చెప్తే నువ్వు చెప్పావా? నువ్వేం చెప్పుకుంటువి? ఆడ పోయిన ప్రోగ్రామ్ ఏంటి? నువ్వు మాట్లాడిన మాటలేంటి? అంత సీనియర్లు అనేవాళ్ళు నీకు అట్లా ఏ ఆలోచనతో మాట్లాడుతున్నావా? ఆలోచన ఉండి మాట్లాడుతున్నావా? నువ్వు అర్థం చేసుకోవాలి. నేను డబ్బులు ఇచ్చి నేను మాట్లాడిచ్చేదేంది? పిచ్చి మాటలు పిచ్చి కథ జనాలు ఇంకా నమ్ముతారనుకుంటే వేరే జనాలు అసలు ఏమనుకుంటున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు. నాకు బాగా గుర్తుంది, మన ప్రభుత్వం 19లో వచ్చిన తర్వాత 6 నెలలు అయిపోయింది. ఈయన మంత్రిగా ఉన్నాడు. 6 నెలలు అయిపోయిన తర్వాత ఒకసారి ఏమనుకుంటున్నారో, నేను తలుచుకుంటే జిల్లా మొత్తం తెలుగుదేశాన్ని 0 చేస్తానన్నాడు ఆయన. నేను ఆ రోజే అనుకున్నా, అయిపోయిందిరా సినిమా, ఇటువంటి పరిస్థితి ఆ విధంగా అయిపోయింది అనుకున్నాను. ఒక పార్టీని పుడి స్టాప్ 0 చేయడానికి ఈ వల్ల ఉందా? ఇతని స్థాయి ఏంది? ప్రజలకు ఒక్క పని చేయకుండా 4 సార్లు ఏదో గుడ్డేటుగా దేవుడి దయతోటి ఆయన అదృష్టంతో బయటపడతా గెలుచుకొని వచ్చిన వ్యక్తి ఈరోజు ప్రజల్లో నిలబడి నేను 5 సార్లు గెలిచానని గర్వంగా ఒక పని చేశాను రా అని చెప్పి చెప్పుకోవడానికి ధైర్యం లేని వ్యక్తి తెలుగుదేశం పార్టీని 0 చేస్తానని మాట్లాడతాడు. అతను ఏమనాలి అతన్ని? నేను ఆ రోజే అనుకున్నా, ఏంద్రా ఇతను ఎట్లా మాట్లాడుతున్నాడు, ఓహో ఎంత పెద్ద ఇది అనుకొని నేను అనుకున్నా. ఇవాళ ఏమైంది అతని పరిస్థితి? కాలం చూడు ఎంత ఫాస్ట్గా ఉందో. రోజులు టకటక, సంవత్సరాలు టకటక వచ్చేసింది. ఈరోజు లాస్ట్కి వచ్చేకి ఏమైంది? అతనికి టికెట్ లేదంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లా. కాసేపు గెదరూరు అంటాడు, కాసేపు మొన్నటిదాకా కూడా అన్నాడు. ఆయనంట పార్టీలోకి వస్తే నాకు టికెట్ లేకుండా పోద్దని నేను ఆయన మీద ఉసురు పడుతున్నానంట, వాళ్ళ అబ్బాయిని తిడుతున్నానంట. వాళ్ళ అబ్బాయి ఎన్ని ఘనకారాలు చేశాడో ఈరోజు నియోజకవర్గంలో తెలుసు. ఆయనకి మాకు టికెట్ రాకుండా అంటే ఆయన అడ్డం అంట. ఏం మాట్లాడతారో ఏంటో అసలు ఒక భాష, ఒక పద్ధతి ఏమీ లేకుండా ఇవన్నీ కూడా మాట్లాడి నెత్తి మీద తెచ్చుకొని ఆడ ఉంచాలా పీకాలా అనే ఆలోచనతో వాళ్ళ అధిష్టానం ఉంది. దాన్ని ఏం చేస్తాడో వాళ్ళ బంధువులు కానీ చుట్టాలు కూర్చొని రాసుకొని మనకు అవసరం లేని సబ్జెక్ట్. అందుకని అతను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే అతనే భస్మాసుడు తన మీద ఎట్లా వరం ఇస్తే శివుడు నెత్తి మీద చేయబెట్టుకుంటాడో అతని నెత్తి మీద అతనే పెట్టుకొని కొడుకు అనుకుంటా కొడుకు సన్ స్ట్రోక్ వల్ల పూర్తిగా కొలాప్స్ అయిపోయి ఏం మాట్లాడుతున్నాడు అర్థం లేని పరిస్థితిలో ఈరోజు ఆ పార్టీ ఉంది. దాంట్లో ఇంకా నోటిఫికేషన్ ఈ 15 రోజులు 4 రోజుల కోసం చాలామంది ఊగుతూ ఉన్నారు. అట్లా రేపు ఇది అయిపోగానే తెలుస్తుంది ఇంకా తర్వాత ఏం జరగాలి, ఏం చేస్తారో. ఇప్పుడు కొంతమందిని పిలిచి ఆల్రెడీ ముఖ్యమంత్రి మీటింగులు పెట్టి ఇక్కడ ఎవరిని పెట్టాలనేది కూడా వాళ్ళ పరిస్థితిలో వాళ్ళు కూడా ఉన్నారు. అది కూడా జనాలు చెప్తా ఉన్నారు, వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా నోరు పారేసుకుంటే కాలం చెప్తుంది సమాధానం అని పెద్దలు చెప్తారు. అందుకని నోరు ఎక్కువ పారేసుకోకూడదు, గమ్ముగా చూస్తూ ఉండాలి కాలం జరిగేది. మనం ఎంతవరకు మాట్లాడతామో అంతవరకే మాట్లాడితే మన పరిమితిలో మనం ఉంటాం. అతి మించి మాట్లాడితే ఏమవుతుందంటే ఇబ్బందులు ఈ విధంగానే ఉంటాయి. ఏదో మనం హీరోలాగా మాట్లాడాడు, అది తెచ్చి నెత్తి మీద పెట్టుకునే పరిస్థితులు వచ్చింది. కాబట్టి మనకు అన్నీ కూడా ఈరోజు అతని చాప్టర్ క్లోజ్ అయింది. మనం అతని గురించి ఆలోచించుకోవాలా. అవినీతి డబ్బు ఓటుకి 10,000 ఇచ్చినా ప్రజలు అతనికి ఓటేయరు, గుర్తుపెట్టుకోండి. అది కూడా అతనికి అసలు టికెటే ఇవ్వరు. అయినా కూడా నేను 100 కోట్లు పెడతానని పోయి జగన్ రెడ్డికి చెప్పుకొని ఏదైనా పెట్టినా ఓట్లు వేసే పరిస్థితులు ఈరోజు ప్రజలు లేరు. కాబట్టి మనం ఓట్ల విషయంలో కానీ లేకపోతే ఏదైతే పార్టీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందో దాని మీద మీరు సీరియస్గా ప్రతి ఒక్కరు కూడా ఈ 2 నెలలు దీని మీద కొంచెం కష్టపడి పనిచేసే మార్గం చేయండి. ఊరకనే పొద్దున్నే రావటం, పార్టీ ఆఫీసులు కాడ కూర్చోవటం, కుర్చీలు వేసుకొని కాసేపు బాతాకాన్ని కొట్టుకోవటం, ఇవన్నీ కూడా ఎత్తేయండి. అయిపోయింది.